ప్రతి శ్వాసలో నీవేలే తనువునే మరిచాను బాబా జగతినే మరిచాను బాబా నా హృదయంలో నీవే బాబా బ్రహ్మముహూర్తపు సమయములోన కనులే తెరచి నీదరి చేరి బ్రహ్మముహూర్తపు సమయములోన కనులే తెరచి నీదరి చేరి నీ కిరణాలే నీ శక్తి కిరణాలే మాపై కురిసి పావనమయ్యేను బాబా తరించేను బాబా నా హృదయంలో నీవే బాబా నా ప్రతి శ్వాసలో నీవేలే తనువునే మరిచాను నీ స్మృతిలో నా హృదయంలో నీవే బాబా చేర్చి లాలించేవు అలరించేవు మరిపించేవు చెంతకు చేర్చి లాలించేవు నీ సన్నిధి మాకది పెన్నిధి నీ సన్నిధి మాకది పెన్నిధి శ్వాసలో నీవేలే జగతినే మరిచాను నీ స్మృతిలో నా హృదయంలో బాబా నీవే ఓం శాంతి. ఈరోజు సంధ్యా సమయం యొక్క యోగంలో మనమందరం సామూహికంగా రోజుకొక సంకల్పంని తీసుకుంటూ అవ్యక్త మురళిలో బాప్దాదా చెప్పిన మహావాక్యాలను అనుసరిస్తూ వాటి గురించి లోతుగా చింతన చేస్తూ
ఆ స్వమానం యొక్క స్థితిలో స్థితి అయ్యి స్వమానం ద్వారా వచ్చే ప్రాప్తులను పొందుతూ విశ్వంలో ఉన్న ఆత్మలకు ప్రాప్తి స్వరూపులుగా ప్రత్యక్షమయ్యి శక్తులను దానమిచ్చే సేవ చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మనమందరం అభ్యాసం చేద్దాము. ఈ రోజుటి స్వమానం: నేను ఆత్మను, సిద్ధి స్వరూపుడను. నేను సిద్ధి స్వరూప ఆత్మను. ప్రపంచంలో వారు తలక్రిందులుగా తపస్సు చేస్తే, యజ్ఞ యాగాలు చేస్తే సిద్ధి లభిస్తుంది అని అంటారు. దాన్నే బాబా రిద్ధి సిద్ధి అని అంటారు. కానీ బాబా మనకిచ్చిన సహజ ఉపాయం విధితో సిద్ధి. బాబా చెప్పినటువంటి శ్రీమతం అనుసారంగా నడిచినట్లయితే సిద్ధి తప్పక లభిస్తుంది. ఇంతకీ సిద్ధి అంటే ఏమిటి? సిద్ధి అంటే అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరడం, సహజంగా ప్రాప్తించటం, పొందటం సిద్ధి. సంకల్పం చేసాం, జరిగిపోయింది అంటే సిద్ధి స్వరూపంగా అయినట్టు. ఈ విధంగా బాబా సిద్ధి స్వరూపంగా కావటం కోసం సహజ విధానాలేంటి? అనేక మురళీలలో బాబా అనేక రకాల విషయాలను తెలియజేశారు. కానీ సిద్ధి స్వరూపంగా కావటం కోసం బేసిక్ స్టెప్, మొట్టమొదటి అడుగు ఏమిటి అంటే 1వ తారీఖు 3వ నెల 71వ సంవత్సరంలో సిద్ధి స్వరూపంగా కావటం కోసం సహజ విధానం. ఈ విషయం గురించి బాబా మురళిలో చర్చిస్తూ బాబా 2 విషయాల గురించి మనకు ఐడియాస్ ఇచ్చారు. ఒకటి, సంకల్పంతో సిద్ధి ఎలా పొందాలి, అలాగే కర్మలలో సిద్ధి అంటే కర్మలలో సఫలతను పొందాలి అంటే ఏం చేయాలి. సంకల్పము మరియు కర్మలు బేసిక్ స్టెప్స్. ఈ 2 ఈరోజు మనం ప్రాక్టీస్ చేద్దాం. అసలు ఇంతకీ సంకల్పంతో సిద్ధి పొందాలంటే ఏం చేయాలి? మురళిలో బాబా చెప్పారు, యోగీలు రిద్ధి సిద్ధిని పొందుతారు. మరి ఎలాంటి సిద్ధిని పొందుతారంట అంటే బయట యోగీలు సంకల్పంతో సిద్ధి మరియు కర్తవ్యం యొక్క విధి, ఈ 2 ఉన్న కారణంగా జన్మసిద్ధ అధికారాన్ని మీరు సహజంగా పొందగలుగుతారు. బాబా అడుగుతున్నారు, సంకల్పంలో సిద్ధి ఎలా లభిస్తుంది? సంకల్పం చేసాం, నెరవేరాలి అంటే అది ఎలా అవుతుంది? ఎలా పాసిబుల్ అవుతుంది? సంకల్పంలో సిద్ధి పొందలేకపోతున్నాము అంటే దానికి కారణం ఏంటి? ఎందుకు అంటే సంకల్పాలను మీరు ఎక్కువగా నడిపిస్తున్నారు. శుభ సంకల్పాలలో వ్యర్థ సంకల్పాల యొక్క మిశ్రమం సంకల్పాలను సమర్థంగా తయారు చేయడం లేదు. చూడండి, పాలల్లో నీళ్ళు ఎక్కువ కలిపారనుకోండి, పాలల్లో ఉన్న బలం తగ్గుతుంది. అలాగే మంచి సంకల్పాలలో చెడు సంకల్పాలు మిక్స్ అయితే సంకల్ప శక్తి అని అంటారు చూసారా, ఆ శక్తి అనేది తగ్గిపోతుంది. అలాగే బాబా చెప్తున్నారు, ఏదైతే మీరు సంకల్పాలను రచిస్తున్నారో అది సిద్ధించట్లేదు అంటే దానికి కారణం వ్యర్థ సంకల్పాలే. వ్యర్థ సంకల్పాలైతే సిద్ధించవు కదా. కాబట్టి సంకల్పాల ద్వారా సిద్ధిని పొందాలి అంటే దానికోసం ముఖ్య పురుషార్థం ఏం చేయాలి? ఇదే ఏంటి? వ్యర్థ సంకల్పాలను రచించకండి, సమర్థ సంకల్పాలనే రచించండి. అర్థమైందా? ఎక్కువగా రచించారనుకోండి, రచించినటువంటి వాటిని పాలన చేయలేక బలహీనపడిపోతాయి.
అంటే బాబా ఉదాహరణ చెప్పారు. ఏ విధంగా అయితే లౌకికంగా ఎవరికైనా ఒక వ్యక్తికి ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకోండి, అంతమందిని అర్హులుగా చేయలేక వారిని సరిగ్గా పోషించలేక బలహీనపడిపోతారు కదా. అదేవిధంగా సంకల్పాలు ఏవైతే మీరు చేస్తూ ఉన్నారో అధికంగా చేశారనుకోండి, ఏమవుతుంది, వాటిని మీరు పోషించలేరు, పవర్ఫుల్గా తయారు చేయలేరు. ఎంతైతే రచనను ఎక్కువగా రచిస్తారో అంత శక్తిహీనంగా అవుతారు. కాబట్టి సంకల్పంతో సిద్ధిని పొందాలి అంటే సంకల్పాలు వ్యర్థమైనవి, బలహీన సంకల్పాలు, అలాగే ఎక్కువగా సంకల్పాలు, ఎక్కువగా ఏదీ చేయొద్దు. వ్యర్థ సంకల్పాల యొక్క రచనను స్టాప్ చేయాలి. లేనట్లయితే ఈరోజు వ్యర్థ సంకల్పాలను చేస్తూ ఉన్నారు, దాన్ని పాలన చేయలేక సమయాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి సంకల్పంతో సిద్ధి. మరియు రెండవదేంటి, కర్మలలో సఫలత. కర్మలలో సఫలతను పొందేందుకు యుక్తి ఏంటి? మాస్టర్ త్రికాలదర్శిగా అయ్యి కర్మలు చేయాలి. అంటే కర్మలు చేసేటప్పుడే ఎక్కువగా మనకి సంకల్పాలు వస్తాయి, కర్మల రిలేటెడ్ సంకల్పాలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. సో మనం చేసాం ఒక పని, అది ఫలించాలి, ఇంకది సక్సెస్, ఇంకది మనం చేసిన కష్టం వృధా పోకూడదు అంటే మనం చేసే ప్రతి కర్మను ఎలా ఉండి చేయాలి అంటే మాస్టర్ త్రికాలదర్శిగా అయ్యి. కర్మ చేసే ముందు ఆది మధ్య అంతం గురించి తెలుసుకొని కర్మలు చేయాలి. అంతేగాని కర్మలు చేసిన తర్వాత దాని పరిణామాన్ని చూసి అయ్యో ఇలా చేసుంటే బాగుండు అనుకోవటం కాదు. కావున సంపూర్ణంగా కావటం కోసం ఈ రెండు విషయాలపైన పూర్తి శ్రద్ధ వహించండి. ఇలా ఈరోజు మనం స్వమాన అభ్యాసం చేద్దాం. సిద్ధి స్వరూపంగా కావాలి. సంకల్పం చేసాం, నెరవేరాలి. కర్మ చేసాం, వృధా పోకూడదు. సమయం కానీ సంకల్పాలు కానీ వృధా పోకుండా బాబా మరికొన్ని మురళీలలో దాని గురించి ఇంకా డెప్త్ ఎక్కువగా చెప్పారు. సో ఈరోజు మనం ఈ రెండు బేసిక్ స్టెప్స్ని సిద్ధి స్వరూపంగా ఎలా కావాలి అనేది ఈరోజు మనం యోగాభ్యాసంలో ప్రాక్టీస్ చేద్దాము. యథావిధిగా అందరూ బాబా ఎదురుగా అలర్ట్గా, నిటారుగా బాబాని చూస్తూ బిందు బాబా పైన మనస్సుని ఏకాగ్రం చేస్తూ శరీరాన్ని రిలాక్స్డ్గా, శ్వాస తీసుకొని వదలండి, రిలాక్స్. అలాగే బాడీని కూడా స్టడీగా, ఎక్కువగా కదలకుండా కూర్చోండి కంఫర్టబుల్ పొజిషన్లో. ఎందుకంటే సిద్ధి స్వరూపంగా కావాలి అంటే ఏకాగ్రత చాలా అవసరం. నేను సిద్ధి స్వరూపాత్మను.
స్వయాన్ని భృకుటి మధ్య స్థానంలో మెరుస్తున్నటువంటి ప్రకాశవంతమైన చైతన్యమైన నక్షత్రాన్ని, స్వయాన్ని సిద్ధయోగిగా, మహాతపస్విగా అనుభవం చేసుకోండి. భృకుటి సింహాసనంలో నేను సదా మెరుస్తూ సర్వశక్తులతో సంపన్నంగా సిద్ధి స్వరూపాత్మను సర్వసిద్ధిదాత అయిన సర్వశక్తివంతుడైన శివబాబా పరంధామం నుంచి అవతరించి నా మస్తకం పైన ఛత్ర ఛాయారూపంలో స్థితి అయి ఉన్నారు. సర్వశక్తివంతుడైన బాబా మరియు ఆత్మనైన నేను బస్ ఈ సృష్టిలో ఇంకెవ్వరూ లేరు. ఏకాంతవాసి ఆత్మను ఒక్కరే జ్ఞాపకంలో ఒకే ఒక్క బాబా ప్రేమలో బాబా యొక్క శక్తిశాలి కిరణాల కింద బాబా మరియు నేను బాబా తన సర్వశక్తి కిరణాలను ఆత్మనైన నా పైన ప్రసరింపచేస్తున్నారు. బాబా యొక్క శక్తివంతమైన కిరణాలు నాలో ప్రవహిస్తూ నన్ను సిద్ధి స్వరూప ఆత్మగా చేస్తున్నాయి. భూమధ్య స్థానంలో మెరుస్తున్నటువంటి దివ్య నక్షత్రాన్ని సర్వశక్తివంతుడైన బాబాతో
బాబా నుండి వెలువడే శక్తివంతమైన కిరణాలు సుఖము, శాంతి, ఆనందం, పవిత్రత, ఇలా సర్వశక్తులు, సర్వసిద్ధులు ఆత్మనైన నేను నాలో ఒక్కొక్క శక్తిని ఇముడ్చుకుంటూ ఉన్నాను. ఎంత శక్తిశాలి అనుభవం ఇది! ఆత్మనైన నేను నా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా పూర్తి సృష్టిలో, బ్రహ్మాండంలో, అలాగే ప్రకృతిలో ప్రతి ఒక్క జనుల కళ్యాణం చేసే నేనాత్మను. సర్వశక్తివంతుడైన శివ్ బాబా నా మస్తకం పైనుంచి తన అనంత శక్తి కిరణాలను నా పైన ప్రవహింపచేస్తున్నారు. ఆత్మనైన నేను సిద్ధి స్వరూపంగా అవుతున్నాను. ఆత్మనైన నేను సిద్ధి స్వరూపంగా అయ్యాను. ఎంతటి సుఖవంతమైన అనుభూతి ఇది! బాబా కిరణాలు నా అంగ అంగంలో ప్రవహిస్తూ ఉన్నాయి. నా నర నరాలలో వ్యాపిస్తూ ఉన్నాయి. నేను సిద్ధి స్వరూప ఆత్మను. నా సంకల్పాల ద్వారా ఈ సృష్టి పైన తపిస్తున్న, భ్రమిస్తున్న ఆత్మలను శాంతింపచేస్తున్నాను. శాంతి కిరణాలను అందిస్తూ ఉన్నాను. ఈ సృష్టిలో ఉన్న అశాంతి ఆత్మలందరికీ శాంతి లభిస్తుంది. భ్రమిస్తున్న ఆత్మలందరికీ గమ్యం లభించింది. నేను సిద్ధి స్వరూపాత్మను. ఆత్మలందరూ కూడా
పరమాత్మ యొక్క శరణులో పరమాత్మ యొక్క శాంతి అనుభూతిలో బేహద్ శాంతి అనుభవాన్ని చేసుకుంటున్నారు. ఎంతటి సుందరమైన అనుభూతి ఇది. బాబా నా మస్తకం పైనున్నారు. సర్వశక్తులతో సంపన్నమైన ఆత్మను నేను. సర్వశక్తివంతుడైన బాబా కిరణాలను ఈ నయనాల ద్వారా మస్తకము ద్వారా వరదాని హస్తాలతో సృష్టిలో ఉన్న ఆత్మలందరికీ సుఖము, శాంతి, ఆనందము, పవిత్రత యొక్క కిరణాలను వ్యాపింపచేస్తున్నాను. పూర్తి ప్రకృతి సుఖదాయిగా అయింది. సతో ప్రధానంగా సహయోగిగా అయింది. గ్రహాలు, నక్షత్రాలు అందరూ తమ సుఖదాయి స్వరూపంలో సుఖీగా అనుభవం చేసుకుంటున్నారు. నేను సిద్ధి స్వరూప ఆత్మను. నా ఈ పంచ కర్మేంద్రియాల ద్వారా శ్రేష్టమైన మరియు సుఖాన్నిచ్చేటువంటి ప్రతి క్షణం పుణ్యకర్మలను చేసే మరియు నా ఒక్కొక్క సంకల్పం శుద్ధమైనది. నా ఒక్కొక్క సంకల్పం కళ్యాణకారి. నా ప్రతి సంకల్పం సఫలతామూర్తునిగా చేస్తుంది. నా ప్రతి సంకల్పం నాకు ఆనందాన్నిచ్చేదే ఉంది. నా ప్రతి సంకల్పం సర్వుల కళ్యాణం కోసమే. నా ప్రతి సంకల్పం ఈ సృష్టిపై ఉన్న ప్రతి ఒక్క ఆత్మలకు ఆత్మల కళ్యాణార్థం కోసమే. అన్ని
అన్ని రకాల వ్యర్థాలతో ముక్తునిగా అయినా నేను సిద్ధి స్వరూపాత్మను. నేను సిద్ధి స్వరూపాత్మను. నా ప్రతి సంకల్పం ప్రగతి వైపుకే నడిపిస్తూ ఉండేది. అలాంటి శ్రేష్ఠ సంకల్పాలను చేస్తున్నా अभी आप सभी भी अपना चित्र खींचो। आता है चित्र खींचने, आता है ना? श्रेष्ठ संकल्प के कलम से अपना चित्र अभी अभी सामने लाओ। पहले सभी ड्रिल करो, माइंड ड्रिल। कर्मेंद्रियों की ड्रिल नहीं, मन की ड्रिल करो। रेडी? ड्रिल करने के लिए रेडी है? कांधे लाओ। देखो, सबसे श्रेष्ठ ते श्रेष्ठ चित्र होता है ताज, तख्त, तिलकधारी का। तो अपना चित्र सामने लाओ। और सब संकल्प किनारे कर। देखो, आप सभी बाप दादा के दिल तख्त नशीन तख्त है ना? ऐसा तख्त तो कहाँ भी नहीं मिलेगा। तो पहले ये चित्र निकालो कि मैं विशेष आत्मा, स्वामानदारी आत्मा, बाप दादा की पहली रचना, श्रेष्ठ आत्मा, बाप दादा के दिल तख्त नशीन। तख्त नशीन हो गए।
रचना इस वृक्ष के जड़ में बैठी हुई पूर्वज और पूज्य आत्मा हूँ। इस स्मृति का तिलकधारी स्मृति का तिलक लगाया। साथ में बेफिक्र बादशाह सारा फिक्र का बोझ बाप दादा को अर्पण कर डबल लाइन के ताजदारी ताज तिलक और तखत ऐसे बाप अर्थात परमात्म प्यारी आत्मा నేనాత్మను సిద్ధి స్వరూపుడను. నా సంకల్పాల ద్వారా కొత్త సృష్టి యొక్క నిర్మాణం చేసేటువంటి ఆత్మను. ఏ ఆత్మలైతే నా సంబంధ సంపర్కంలోకి వస్తారో వారికి లెక్కలేనంత శాంతిని, సుఖాన్ని, సఫలతను అందించే ఆత్మను, సర్వులకు వరదానాలనిస్తూ సర్వులను సఫలత వైపు ముందుకు నడిపించే నేను సిద్ధి స్వరూప ఆత్మను. ఈ సృష్టిలోని ఏ వస్తు వైభవాలు అన్నింటినీ పరివర్తన చేసే ఆత్మను.
నా ఎదురుగా ఏ దృశ్యం కనిపించినా సంపూర్ణ సుఖదాయి ఆనందకరమైన స్థితిలో స్థితి అయి ఈ జగన్నాటకాన్ని చూస్తున్నాను. ఈ సృష్టిలోని ప్రతి దృశ్యాన్ని కళ్యాణకారి మంగళకారి దృష్టితో త్రికాలదర్శిగా అయి చూస్తూ ఉండే నేను సిద్ధి స్వరూప ఆత్మను. ఈ సంగమ యుగంలో బాబా ద్వారా లభించిన పవిత్రతా శక్తి, ఈ బ్రాహ్మణ జీవితం నిరంతరం పవిత్రంగా తయారు చేసుకునే దివ్య శక్తులు నా అంగ అంగము నుండి నలువైపులా వ్యాపింపచేస్తూ ఉన్నాను. నా సంపూర్ణ స్వరూపంలో స్థితి అయ్యున్న నేను సిద్ధి స్వరూప ఆత్మను ఈ బ్రాహ్మణ శరీరము ద్వారా జన్మ జన్మల భాగ్యాన్ని మేలుకొలుపుతున్నాను. నేను సిద్ధి స్వరూప ఆత్మను. నా ప్రతి సంకల్పం, ప్రతి కర్మ సఫలం చేసుకునే ఆత్మను. పరమాత్మ శక్తులను నిరంతరం నాలో ఇముడ్చుకుంటూ ఉన్నాను. నా ఎదురుగా నా సంపూర్ణ స్వరూపం దేవతా స్వరూపాన్ని చూస్తున్నాను. అలాగే నా ఎదురుగా నా సంపూర్ణ ఫరిష్తా స్వరూపాన్ని చూస్తున్నాను. దేవతా స్వరూపము మరియు ఫరిష్తా స్వరూపాన్ని చూస్తూ ఉన్నాను. ఆహా, ఎంతటి శక్తివంతమైన సుఖస్వరూపమిది. ఇదే నా అంతిమ స్వరూపము. సిద్ధి స్వరూపం
నా సంపూర్ణ ఫరిష్తా స్వరూపం. నేనాత్మను. ఈ సాకార తనువులో నా ఈ ఫరిష్తా స్వరూపం నలువైపులా భూభ్రమణ చేస్తూ ప్రతి ఆత్మకు శాంతి, సుఖం, ఆనందం, పవిత్రత, శక్తులు, దివ్యతతో సంపన్నమైన దివ్య రత్నాలను వరదానాల రూపంలో ఫరిష్తా స్వరూపంలో ఉన్న నేను ఈ సృష్టిపై ఉన్న ఆత్మలందరికీ అందిస్తూ ఉన్నాను. నేనాత్మను. ఈ సాకార శరీరంలో మస్తకం మధ్యలో నిరంతరం నా సంపన్న సంపూర్ణ స్వరూపం లైట్ హౌస్గా మైట్ హౌస్గా అయ్యి నా అంతిమ సంపూర్ణ ఫరిష్తా స్వరూపంలో నేను ఫరిష్తాను నలువైపులా వ్యాపింపచేస్తూ దేశ విదేశాలలో, గ్రహాలు, నక్షత్రాలలో భూభ్రమణ చేస్తూ సర్వాత్మలకు నేను పరమాత్ముని యొక్క శక్తులను అందిస్తూ ఉన్నాను. నేను సిద్ధి స్వరూప ఆత్మను. నా సంకల్పాల ద్వారా నా ఈ స్వరూపాన్ని రచించి బ్రహ్మాండంలో, విశ్వంలో నిరంతరం సేవ చేస్తున్న ఆత్మను. ఇప్పటి నుంచి నేను ఏ సంకల్పాలనైతే చేస్తానో శుద్ధ సంకల్పాలు, పవిత్ర సంకల్పాలనే చేస్తాను. నా ప్రతి సంకల్పము సఫలత, ఆనందాన్ని కలిగించేది. సుఖాన్నిచ్చేవి.
దివ్య సంకల్పాలు శాంతితో సంపన్నమైన సంకల్పాలు ఇతరుల కళ్యాణార్థం కోసమే సంకల్పాలు చేస్తాను. నా ప్రతి సంకల్పం శుద్ధమైనవే చేస్తాను. నేను సిద్ధి స్వరూప ఆత్మను. ఇతరుల కోసం ఏ సంకల్పాలనైతే చేస్తానో అవి సుఖాన్నిచ్చేవై ఉన్నాయి, సర్వుల కళ్యాణం చేసేవై ఉన్నాయి. ఇప్పటి నుండి నా ఈ బ్రాహ్మణ జీవితంలో క్షణక్షణం నేను ఆత్మను సఫలం చేసుకునేవాడను. నా ప్రతి సంకల్పం ప్రకృతి యొక్క కళ్యాణార్థం కోసమే. ఆత్మల కళ్యాణార్థం కోసమే. మరి నేను ఆత్మను స్వయం సంపన్నంగా ఉండే ఆత్మను నా ప్రతి సంకల్పం సిద్ధి స్వరూపంగా ప్రతి సంకల్పం శుభ సంకల్పమే. ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చే సంకల్పం. ఆత్మనైన నా యొక్క సిద్ధి స్వరూప సంకల్పాలే ఈ వాతావరణంలో వ్యాపిస్తూ ఉన్నాయి. నేను మాస్టర్ సర్వసిద్ధిదాతను. నా ప్రతి మాట, కర్మ అన్నీ సిద్ధి స్వరూపంగా అవుతున్నాయి, పవిత్ర స్వరూపంగా ఉన్నాయి. నాతో సర్వసిద్ధిదాత అయిన బాబా ఉన్నారు. పరం శక్తి సర్వశక్తివంతుడైన బాబా నాతో ఉన్నారు. శివ బాబా క్షణం కూడా నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళరు. నిరంతరం నాతోనే క్షణక్షణం కంబైన్డ్ స్వరూపంగా అయి నిరంతరం నా మస్తకం పైన బాబా మీ కిరణాలతో నేను ఆత్మను సంపన్నంగా
సంపూర్ణంగా అవుతూ ఉన్నాను. ధన్యవాదాలు బాబా. బాబా, మీరు నన్ను శక్తులతో సంపన్నంగా చేస్తూ సిద్ధి స్వరూపంగా చేశారు. ఇప్పుడు నా ప్రతి సంకల్పము సుఖదాయి సంకల్పాలు, ఆనందంతో కూడిన సంకల్పాలే. ప్రేమ స్వరూపంగా, శక్తి స్వరూపంగా ఉండి ప్రతి సంకల్పం చేస్తున్నాను. బాబా, నేనెంతో ధన్యుడనయ్యాను. తృప్తిగా, శాంతితో సంపన్నంగా, ఆనందంతో నిండి ఉన్నాను. బాబా, మీరు నన్ను తమ దివ్య శక్తులతోటి సంపూర్ణ సిద్ధి స్వరూపంగా, మాస్టర్ సిద్ధి స్వరూపంగా చేశారు. ధన్యవాదాలు బాబా. ధన్యవాదాలు బాబా. నేను సిద్ధి స్వరూపాత్మను. మెరుస్తున్నటువంటి భృకుటి మధ్యస్థానంలో నేను సిద్ధి స్వరూపాత్మను. నా మస్తకం పైన నా బాబాని చూస్తూ బాబాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మనస, వాచ, కర్మణ ఇలా మూడింటిలో కూడా నాకు సహజంగా సిద్ధి లభిస్తుంది. నేను సిద్ధి స్వరూపాత్మను. ఓం శాంతి. अरे शिव की याद रहेगी तब आँखों में समाया वो होगा। हम धन्य तभी बन पाएंगे जब ऐसा प्रिय जीवन होगा। यहाँ हमारा
ఓం శాంతి. ఈరోజు మనం సూరజ్భాయ్ ద్వారా క్లాస్ విందాము. మన మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. మురళీలో బాబా మనసుని కంట్రోల్ చేసుకోవటం కోసం అనేక విషయాలు తెలియచేస్తారు. కాబట్టి మన మనసు పైన విజయాన్ని పొందాలి అనే విషయం గురించి, మరి నారాయణుడి ఆత్మనే త్రేతాయుగంలో రాముడిగా అవుతుందా ఏంటి, బాబా చెప్పే విషయాలని ఆధారంగా తీసుకొని ఈరోజు మనం సూరజ్భాయ్ ద్వారా తెలుసుకుందాము. ఈరోజు మనం మనసు పైన ఎలా విజయాన్ని పొందాలి అనేది చర్చించుకుందాం. ప్రతి ఒక్కరూ మనసుని కంట్రోల్ చేసుకోవటానికి ప్రయత్నం చెయ్యాలి. మనసుని జయించటము అంటే సరళమైన విషయమేనా లేక ఏమైనా కొంచెం కష్టమా? నేనైతే వినాలనుకోవట్లేదు సహజమని. సహజం కాదు. మనసుని జయించటము అంటే ప్రపంచంలోకెల్లా చాలా గొప్ప విషయము. మంచి మంచి తపస్వీలు కూడా ఈ కార్యం చెయ్యలేకపోయారు, ఎందుకంటే వారు మనసుని అణిచేవారు. కానీ బాబా మనందరికీ జ్ఞానం చెప్పి ఏం చేశారు? బాబా జ్ఞానం చెప్పి ఏం చెప్పారు మనందరికీ? బాబా ఏం చెప్పారు? మనసుకి ఒక దిశనిచ్చారు. ఆలోచించండి. మనసుని కంట్రోల్ లేకుండా ఉంచిందెవరు? తెలుసుకోవాల్సింది ముఖ్యమైన విషయం. మనసు ఎందుకు భ్రమిస్తుంది? యజమాని ఎందుకు బలహీనంగా అయ్యారు? ఇది అందరు ఆలోచిద్దామా? ఆలోచించండి. ఎవరు మన మనసుని బలహీనపరిచారు? వికారాలు, కామ వికారము, క్రోధము, మోహ మమకారము, లోభము, అత్యాశ, కోరికలు, ఇవన్నీ మానసిక శక్తులను నష్టపరిచాయి. అందుకని భ్రమిస్తూ వచ్చాయి. మనసు భ్రమిస్తుంది. దేనికోసం భ్రమిస్తుంది మనసు? చెప్పండి, చెప్పండి. దేనికోసం మనసు భ్రమిస్తుంది? చెప్పండి. అంటే మనసు దేనికోసం భ్రమిస్తుంది అంటే ఏదో ఒక ప్రాప్తి కోసం, సుఖము, శాంతి, ఆనందం, దీనికోసమే మనసు భ్రమిస్తుంది. నేను మంచి వస్త్రాలు వేసుకోవాలి, మనసు ఆనందం కలుగుతుంది అనుకుంటారు. అంటే ఒకరోజు బాగానే ఉంటుంది, రెండో రోజు చూస్తారు వాళ్ళు అంతకంటే ఇంకా మంచి మంచి దుస్తులు ధరించారు అంటే ఆనందమే పోతుంది. ఆనందం ఏర్పడింది అనుకోండి, హోటల్లో తిన్నారు, ఆనందించారు, పొద్దున్నే లెగవగానే కడుపులో నొప్పి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ పాడైపోయిన టమాటాలు వండుతారు. పాడైపోయిన టమాటాలన్నీ రెస్టారెంట్లో పంపిస్తారు, చట్నీ తయారవుతాయి వాటితో. కాబట్టి ఆనందము, సుఖము, శాంతి యొక్క అన్వేషణలో మనసు భ్రమిస్తూ ఉంటుంది. ఇంకా భ్రమింపచేసే విషయాలు ఎన్నో ఉన్నాయి. వాటిని మనోవికారాలని కూడా అనొచ్చు. బాబా మనస్సుని కంట్రోల్ చేసుకోవటం కోసం 3 విషయాలు చెప్పారు. వాటి గురించి మనం చర్చించుకుందాము. ఏం చెప్పారు బాబా? 3 విషయాలు బాబా అయితే చెప్పారు. సంబంధాలు, ప్రాప్తులను జ్ఞాపకం చెయ్యాలి అని. కానీ ఇంకా ఏం చెప్పారు బాబా? వ్యర్థంతో ముక్తులుగా కావటం, ఇది చిన్న విషయం ఏం కాదు. దీని గురించి భగవంతుడు 1000 క్లాసులు చేయించిన, 1000 మురళీలు చెప్పినా మళ్ళీ వ్యర్థ సంకల్పాలు వస్తున్నాయని అడుగుతూ ఉంటారు. చాలా వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయి. మాటలతో నేను నవ్వొస్తూ ఒక మాట చెప్తాను. మాటల కోసము ఒక ఇంజెక్షన్ ఇద్దామనుకుంటున్నాను, తయారు చేద్దామనుకుంటున్నాము. వ్యర్థంతో ముక్తులైపోవచ్చు. తయారు చెయ్యాలా? తయారయ్యే ఉంది. ఇంజెక్షన్ ఇచ్చే అవసరం లేదు. వ్యర్థం దానంతటదే నడుస్తుందా, నడిపిస్తున్నారా? ఆలోచించండి. మాటలది నవ్వొచ్చే విషయం చెప్పనా? తప్పుగా అనుకోకండి. 2 మాటలు కలిసి కూర్చున్నారు అంటే మీ అందరికీ తెలుసు ఏం చర్చించుకుంటారు. ఆ టాపిక్ ఎప్పుడు మారదు, మాట్లాడుకుంటూనే ఉంటారు. అదే విషయం పైన అటెన్షన్ ఉండదు. మామూలుగా ఏమంటారు? మాకు ఆలోచనే నడవదు, మేము జ్ఞానమే చెప్పలేము అంటారు. కానీ పరచింతన చెయ్యమంటే ఎంతసేపైనా మాట్లాడతారు.
అంటే మనసు వ్యర్థంలో పోయినట్లా, సమర్థంలో పోయినట్లా? కాబట్టి మీరు ఏదైతే వింటారో విన్న దాని గురించి మనన చింతన చేస్తారు. కాబట్టి కొన్ని విషయాలు మనసుని భ్రమింపచేస్తాయి. ఈ రోజుల్లో ఏ సాధనం మనసుని భ్రమింపచేస్తుంది? మొబైల్. ఎంతమంది మొబైల్స్ ద్వారా ఆకర్షణలో వచ్చి బాబాని వదిలేసి వెళ్ళారు. బాబాని వదలగలిగారు కానీ మొబైల్ని వదలలేకపోయారు. భక్తిలో ఏమన్నారు? భగవంతుడా మీరొస్తే అన్నీ వదులుతాము అన్నారు. కానీ భగవంతుడిని వచ్చిన తర్వాత ఏమంటున్నారు? భగవంతుడా మిమ్మల్నైనా వదులుతాం కానీ మొబైల్ని మాత్రం వదలమంటున్నారు ఇప్పుడు. ఇది నవ్వొచ్చే విషయమే, యథార్థమైన విషయమే. కానీ నేను సత్యమైన విషయం చెప్తున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద జాబులు చేస్తున్నారు కానీ మొబైల్ వదలలేకపోతున్నారు. బుద్ధి భ్రమిస్తుంది. నేను అంటాను, మీరు మొబైల్ అయితే వదిలిపెట్టండి, జాబ్ అన్నా వదలండి, మొబైల్ అన్నా వదలండి అంటే మేము రెండూ వదలలేము అంటారు. దాంతో స్థితి ఎలా ఉన్నతంగా అవుతుంది? మనసు పైన ఒత్తిడి కూడా ఏర్పడుతుంది. ప్రభావం ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. ఆ ఒత్తిడితోనే మనిషి డిప్రెషన్లో వచ్చేస్తారు. కాబట్టి అందరు యువకులు ఈ విషయం పైన అటెన్షన్ ఉండండి. మొబైల్ మంచిదే, చెడ్డదని చెప్పట్లేదు. ఇంతకుముందు ఫోన్ చేయాలంటే ఎంత శ్రమ పడాలి. పాండవ్ భవన్లో, విశాల భవన్లో ఎవరైనా మాతలుంటే వాళ్ళని పిలిపించాలంటే ఎంత కష్టం అనిపించేదో, కాళ్లలో బలమే లేదనుకునేవారు కదా. నేను కూడా ఉన్నాను కదా, ఇవన్నీ నాకు తెలుసు. కానీ ఇప్పుడు ఫోన్ చేయటంతోనే వచ్చేస్తున్నారు. అమెరికాకైనా ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఎందుకంటే తల్లి తన పిల్లలు దూరంగా ఉండి మాట్లాడుకొని సంతోషం ఉంటుంది. ఈ సుఖ సాధనంగా అయితే లభించింది. ప్రదర్శనీలో ఉదాహరణ చెప్తాం కదా, చాకు ఉంది, కూరలు కట్ చేస్తుంది, ఇంకేదన్నా కట్ చేస్తుంది, అది మన చేతుల్లో ఉంటుంది. నిప్పుంది, ఎంత మంచి వస్తువో. భోజనం వంట కోసం ఉపయోగిస్తారు. వేడి లభిస్తుంది, కడుపులో అగ్ని, బయట అగ్ని. కానీ అదే అగ్ని మొత్తం తగలబెట్టే పని కూడా చేస్తుంది. కాబట్టి మొబైల్ని ఎందుకోసం మనం ప్రయోగించాలి అనేది గుర్తించండి. జ్ఞానం యొక్క మంచి మంచి విషయాలు వస్తున్నాయి, మురళీలు వస్తున్నాయి, క్లాసెస్ వస్తున్నాయి. చాలామంది అన్నయ్యలక్కయ్యలకి మంచి ఆనందం, సుఖం లభిస్తుంది. చాలా గొప్ప సేవ జరుగుతుంది. కాబట్టి దీన్ని వ్యర్థంలో వెళ్ళే ఆధారంగా చేసుకోవద్దు. ఈ విషయం పైన అటెన్షన్ ఇవ్వండి. ఫస్ట్ మొట్టమొదట ఏం చెయ్యాలి అంటే, బాబా మురళీలో చెప్పారు, మనస్సు నాది. మనస్సు నాదా కాదా? యజమాని ఎవరు? ఎవరు చెప్పండి, యజమాని ఎవరు? నేను ఆత్మను, యజమానిని. ఏ విధంగా? మన చేతులు. నేను కావాలంటే పైకెత్తగలుగుతాను, కింద దించగలను, దండం పెట్టగలను, ఏమైనా చేయగలను. ఎందుకంటే మాలిక్, యజమాని యొక్క ఆజ్ఞ లభించింది. మనస్సు నాది అని గుర్తుంచుకోండి. నేనెవరిని? ఈ మనస్సుకి యజమానిని. ఈ రెండు విషయాలపైన ఎక్కువ అభ్యాసం చెయ్యండి. యజమానత్వం. మీరు మీ ఇళ్లలో కూడా చూడండి, కొందరు ఇళ్లలో పనోళ్ళు పనిచేస్తారు. ఒకవేళ మీరు మర్చిపోయారు, నేను యజమానిని అని మర్చిపోయారనుకోండి, మీరు కూడా పనులతో పాటు కలిసి పనిచేస్తే లాభం ఏంటి? ఎందుకంటే మీరు యజమాని కాబట్టి నువ్వు ఇది సరిగ్గా చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అన్నప్పుడు వాళ్ళు తప్పకుండా వింటారు. ఎందుకంటే వాళ్ళు పని వాళ్ళు, మీ మాట తప్పకుండా వింటారు. అదేవిధంగా మనం కూడా మనసుకి యజమానులము. ఈ విషయాన్ని బాగా పక్కా చేసుకోండి. అభ్యాసం కూడా చెయ్యాలి. ఎందుకంటే ఇది కేవలం ఆలోచిస్తే పని జరగదు. అలా ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటే ఇంకా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి మనసుకి ఏ కళ్ళెం వెయ్యాలి? బాబా వాణిలో నిన్న చెప్పారు, శక్తులనేటువంటి కళ్ళెం. ఒకవేళ యజమాని పవర్ఫుల్గా లేరనుకోండి, ఒక యజమాని గుర్రబండిలో కూర్చుంటారనుకోండి, యజమాని కూర్చుంటారా, గుర్రాలు కూర్చుంటాయా? ఒకవేళ ఆ యజమాని గుర్రం కళ్ళాలను తన చేతుల్లో ఉంచుకోకుంటే లాభం ఏంటి? అదేవిధంగా మనం కూడా యజమానులం.
కానీ పవర్ఫుల్ ఉన్నాం మనందరం. బాబా ఏం టైటిల్ ఇచ్చారు మనందరికీ? శక్తులనేటువంటి కళ్ళెం. నేను మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అని గుర్తుంచుకోండి. నేను యజమానిని. మాస్టర్ సర్వశక్తివంతుణ్ణి అంటే అన్ని శక్తులకు యజమానిని. మాస్టర్ సర్వశక్తివాన్ అంటే నేను చాలా శక్తిశాలిని, సర్వశక్తులకు నేను యజమానిని. 4వది అభ్యాసం చెయ్యాల్సింది ఉంది. నేను స్వరాజ్యాధికారిని. ఈ విషయాలపైన అటెన్షన్ ఉంచుదాము. ఎవరైతే మనసుని జయించి జగజ్జీతుగా కావాలి అనుకుంటే ఈ విషయం పైన అటెన్షన్ ఇవ్వాలి. మనసుని జయించిన వారు జగత్తుని జయించగలుగుతారు. మనసుని జయించినట్లే ఏమవుతుంది? మీకు అలా మనసుని జయించినట్లయితే ఏమవుతారు చెప్పండి? జగజ్జీతులుగా అవుతారు. మరియు ప్రకృతిని కూడా జయించగలుగుతారు. ప్రకృతి కూడా ఈ జగత్తులోనే ఉంది. కానీ ఈ రెండింటినీ మనం వేరుగా చేద్దాము. మనసుని జయించిన వారే ప్రకృతిని జయించగలుగుతారు. ఎవరైతే మనసుని జయిస్తారో వారే విశ్వం పైన రాజ్యం చేయగలుగుతారు. బాబా మురళీలో కూడా ఇది కూడా వస్తుంది. మీరు బలవంతులుగా అవుతారు యోగంతో. ఎవరైతే బలవంతులుగా అవుతారో వారే విశ్వం పైన రాజ్యం చేయగలుగుతారు. బలహీనమైన ఆత్మలకు రాజ్యం లభించదు. ఒకవేళ బలహీనులకి రాజ్యం లభిస్తే ఏమవుతుంది? మాతలకి తెలియదు, అన్నయ్యలు చెప్పగలుగుతారు. చెప్పండి, బలహీనులకి రాజ్యం లభిస్తే ఏమవుతుంది? రాజు బలహీనంగా ఉంటే మొత్తం మంత్రులు, అధికారులు యజమానులైపోతారు. వేరే రాజు ఆక్రమించటం మొదలు పెడతారు. రాజ్యమే పోతుంది. అదేవిధంగా బలహీనమైనటువంటి ఆత్మలకి రాజ్యం లభించదు. రాజ్యం లభించేది సతయుగంలో ఎంతమందికి? రాజ్యం ఎంతమందికి లభిస్తుంది సత్యయుగంలో? 108 మంది. అందులో 8 మంది కూడా వచ్చారు. మురళీలో చాలా వస్తాయి, నోట్ చేసుకోండి. 108 మంది విష్ణు మెడలో హారంగా అవుతారు. విష్ణు ఎవరు? రాజు. వీళ్ళందరూ విష్ణు మెడలోని హారం లాని వారు. వాళ్లే సత్యయుగంలో రాజ్యం చేస్తారు. త్రేతాయుగం యొక్క అంతిమం వరకు 16,000 మంది. రాజ్యం చాలా విస్తరిస్తుంది. సగం త్రేతాయుగం గడిచిన తర్వాత భారతదేశం యొక్క విస్తారం చాలా వరకు విస్తరిస్తుంది. మీరే ఊహించుకోండి. పేపర్ మ్యాప్ను తెలుసుకున్న వారు ఆలోచిస్తారు. ఆఫ్ఘనిస్తాన్ అంటే ఇంకా ద్వాపరయుగం కూడా. రష్యా, ఇరాన్, ఇరాక్ ఇవన్నీ ముస్లిం కంట్రీస్. ఈ సింగపూర్, బర్మా వరకు, థాయిలాండ్ బ్రహ్మ యొక్క దేశము. థాయిలాండ్ని బ్రహ్మదేశంగా భావిస్తారు. దాని వెనక దేశాలు అన్ని త్రేతాయుగం మధ్యలోనే ఆక్రమణ అంతా పెరిగిపోతుంది. చాలా జనాభా పెరిగిపోతుంది కదా. అప్పుడు రాజకుమారులు కూడా చాలా మంది ఉంటారు. రాజవంశస్థులు కూడా ఉంటారు. 16,000 మంది కదా, కాబట్టి పెరిగిపోతారు. కానీ సతయుగంలో రాజ్యం చేసేది 108 మంది. చాలా మందికి కన్ఫ్యూజన్. నారాయణుడి ఆత్మనే రాముని ఆత్మనా, ఇద్దరు వేరువేరా ఒకటేనా అని అందరికీ కన్ఫ్యూజన్. కానీ వేరువేరు. నారాయణుడు సర్వశ్రేష్టమైనటువంటి ఆత్మ, శ్రీకృష్ణుని ఆత్మ. రాముణ్ణి బాబా ఏమంటారు? 14 కళలతో ఫెయిల్. దేంట్లో ఫెయిల్ అయిన ఆత్మ? యోగంలో బలహీనంగా ఉంటారు. అలాని వికారాలలో కాదు, యోగంలో కచ్చాగా ఉంటారు. యోగంలో బలహీనంగా ఉండిపోతారు. శక్తులు పూర్తిగా నింపుకోలేదు. అందుకనే 14 కళలో వస్తారు. అందుకనే త్రేతాయుగం రాజ్యం లభిస్తుంది. కాబట్టి రాముడు వేరు, నారాయణుని ఆత్మ వేరు. ఇద్దరు వేరు వేరే. గుర్తుంచుకోండి, నారాయణుడి ఆత్మ రాముడిగా మాత్రం పుట్టదు. రాముడు అంటే యోగంలో కొంచెం తక్కువగా కచ్చాగా ఉన్నటువంటి ఆత్మ. అందుకనే త్రేతాయుగంలో వస్తారు రాముడు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి.
మీరు 1 గంట యోగంలో కూర్చుంటారు. ఎవరు గుర్తొస్తారు 1 గంట యోగంలో కూర్చున్నప్పుడు? చెప్పండి. ఏం గుర్తొస్తుంది? ఒకసారి మురళివి చదువుకోండి. ముఖ్యమైనటువంటి పాయింట్స్ని మననం చెయ్యండి. అందరూ బాబా ఏం చెప్పారు ఏంటి? నిన్న అవ్యక్తవాణి జరిగింది. అవ్యక్తవాణిలో ఒక 5-6 విషయాలు రాయండి. ఒక 5-6 విషయాలు మురళిలో నోట్ చేసుకోండి. రోజుకొక్కసారి చెక్ చేసుకోండి. 2 నిమిషాలు 3 నిమిషాలు చదువుకోండి. మాటికి ఫ్రెష్ అయిపోతారు జ్ఞానం యొక్క విషయాలతో. 1 గంట మీరు యోగంలో కూర్చుంటే మనసు అదే చింతనలో ఉండాలి. మనసు భ్రమించవద్దు, మనల్ని భ్రమింప చెయ్యవద్దు, మన సుఖము శాంతులను నష్టపరచవద్దు. బుద్ధి కూడా స్థిరంగా అయిపోవాలి. మనసుతో పాటు ఇంకేముంటుంది? బుద్ధి యజమాని మనసుకి. కాబట్టి బాబా ఏం పేరు పెట్టేవారు? గుర్తుపెట్టుకోండి. మనసు మంత్రి, బుద్ధి ఎవరు? బుద్ధి ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అంటే యజమానియే కదా. అందుచేతనే మనసుని కంట్రోల్ ఉంచగలుగుతారు. మంత్రులందరూ ముఖ్యమంత్రికి మొత్తం రిపోర్ట్ అందిస్తారు. కాబట్టి మన బుద్ధి ఎలా ఉండాలి? మనసుని కంట్రోల్ చెయ్యాలి అంటే బుద్ధి ఎలా ఉండాలి? కానీ బుద్ధి ఎలా ఉండాలి అంటే జ్ఞానంతో సంపన్నంగా కావాలి. జ్ఞానం యొక్క పాయింట్స్ ద్వారానే బుద్ధి మనసుని కంట్రోల్లో చేస్తుంది. మనసు ఏదో విషయంతో పరిగెత్తుతుందనుకోండి, మీకు జ్ఞానం యొక్క పాయింట్ గుర్తొచ్చింది. డ్రామా కళ్యాణకారి అని ఎప్పుడైతే తెలుసుకుంటారో మనసు ప్రశాంతంగా అయిపోతుంది. అదే ఒకవేళ గుర్తుకు రాలేదనుకోండి, మనసు భ్రమిస్తూనే ఉంటుంది. వెనక ముందు అంతా ఆలోచిస్తుంటారు. మీకు మీ పిల్లల యొక్క చింత రావచ్చు. పిల్లలు గుర్తొచ్చారనుకోండి, ఏమైపోతుంది? మనసు భ్రమిస్తుంది. మాటలతోనే అడుగుతున్నాను నేను, గుర్తు చేసుకోండి. నష్టమోహగా కావటం అంత ఈజీ కాదు. దీంతో మీరు క్లియర్గా ఏదైనా ఒక విషయం చెప్పండి. ఏది జరిగినా మంచే జరుగుతుంది. ఈ విషయాలు గుర్తొస్తాయా? చెప్పండి. మీకు పిల్లలు లేరు కానీ అయినా చెప్పండి, మీకు ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు ఎలా ఉంటారు? గుర్తుపెట్టుకోండి, ఏ పరిస్థితి వచ్చినా బాధ్యత బాబాది. ఆయన చేయించేవారు. కానీ బాబా ఎవరి యొక్క బాధ్యుడు? ఎవరి కోసం చేయించేవారు? ఈ 2 విషయాల్ని ఆలోచించండి. ప్రపంచంలో వారు అంటారు, భగవంతుడు చేయించేవారంటే భగవంతుడు ఆతంకవాదుల్ని కూడా ఆయనే చేయిస్తున్నాడా? ఇదే పనే అంటారు. అంటే కరణ్ కరావన్ హార్ చేయించేవాడంటే దాని అర్థం ఏంటి? శ్రీమతం అనుసారంగా నడిచే వాళ్లతోనే బాబా చేయిస్తారు. బాబా చేయించేవారైతే మనం ఎవరము? చేసేవారిమి. ఇది సంగమయుగం యొక్క విషయం. మొట్టమొదట ఇది గుర్తించండి. ఇది కలియుగానికి సంబంధించింది. కలియుగంలో అంతా భగవంతుడే చేయిస్తున్నాడు అనుకోవటం రాంగ్. కానీ ఇది సంగమయుగం యొక్క విషయం. ఇది కూడా ఎవరి కోసము అంటే ఎవరైతే నిమిత్త భావంలో ఉంటూ కర్మ చేస్తారో వారికి వర్తిస్తుంది. వారికే గుర్తుంటుంది. చేయించేవారు బాబా ఉన్నారు, మేం కేవలం చేసేవారిమి. ఈ విధంగా స్వయానికి సమర్పణ భావంలో ఉంచుకోవాలి. ఈ విషయం పైన ప్రతి ఒక్కరూ అటెన్షన్ ఉంచండి. సమర్పణ భావము. అటువంటి వారితోనే బాబా పెద్ద పెద్ద కార్యాలు చేయిస్తారు. సేవలలోనైనా దేంట్లోనైనా. సేవలలో బాబా చాలాసార్లు చెప్తారు, మురళిలో కూడా వస్తుంటాయి. ఎవరైతే నిమిత్త మాత్రులము అనుకుంటారో మరియు ఎవరైతే నేను నాది అనే భావనలో ఉంటారో తేడా ఉంటుంది. ఎందుకంటే నేను నాది అనుకుంటల్లో తేడా ఉంటుంది. నేను నిమిత్త మాత్రుణ్ణి, బాబా చేయిస్తున్నారు అనుకున్నప్పుడు చాలా శక్తి ఉంటుంది. నేను నా బాబా ఇద్దరి శక్తి ఉంటుంది. డబల్ శక్తి, అనంతమైన శక్తి.
నేను నా బాబా ఇద్దరం జోడింపబడి ఉన్నాము. నేను నిమిత్త మాత్రుణ్ణి. ఎవరి ఆజ్ఞ అనుసారంగా నడుస్తున్నాను? నిస్వార్థమైన బాబా కార్యం కోసం నడుస్తున్నాను. సమర్పితమైనటువంటి బాబా ఆజ్ఞ పైన నడుస్తున్నాను. ఈ బాబా నా ద్వారా ఉన్నతమైన కార్యం చేయిస్తున్నారు. కాబట్టి పరివారాల యొక్క బాధ్యత కూడా బాబాదే ఉంటుంది. రోజు అంతేకాని బాబా ఈ సమస్య ఆ సమస్య అని చెప్పటం కాదు. ఎందుకంటే మీ పిల్లలకి మీరే వంట చెయ్యాలి. బాబా మీరు భోజనం ఏర్పాటు చెయ్యండి అంటే ఎట్లా ఏర్పాటు చేస్తారు? మీరు చేస్తేనే కదా ఏర్పాటు అయ్యేది. కాబట్టి చేయించేవారంటే అది కాదు అనుకోవాల్సింది. పరిస్థితిలో ఏ విషయంలోనైనా బాబా చేయిస్తున్నారనుకోండి, నేను నాది అనేది వదిలిపెట్టండి. బాబా శక్తులపైన విశ్వాసం ఉండాలి. బాబా యొక్క బలం అనుసారంగా నడిచేవారు, అటువంటి వారితో బాబా మహాన్ కార్యం చేయిస్తారు. గుర్తుంచుకోండి, ఎవరు ఎంత యోగ్యులుగా అవుతారో అంతే కార్యము బాబా ఆత్మల ద్వారా చేయిస్తారు. భలే బాబా ఇది కూడా అంటారు, అందరూ వినే ఉండొచ్చు. బాబా చూస్తారు, ఎవరైనా మంచి వ్యక్తి అర్థం చేసుకునే వాళ్ళు వచ్చారు, చెప్పేవాళ్లలో అంత శక్తి లేదనుకోండి, బాబా ప్రవేశించి వాళ్ళ ద్వారా చెప్పిస్తారు. కానీ అలానే అందరితో జరగదు. బాబా ఒక్క సెకండ్ కోసం చేస్తారు. కానీ మహాన్ కార్యం చేసేది ఉంది అంటే మనకి మనం యోగ్యులుగా తయారు చేసుకోవాలి. ఇది కరెక్టా కాదా గుర్తుంచుకోండి. అన్నీ బాబా చేయిస్తున్నారా? అంతేకాని సమస్య వచ్చింది బాబా మీరే చూసుకోండి అని మీరు నిద్రపోతే లాభం లేదు. అలా కాదు. కానీ మనం ధైర్యంతో ఒక్క అడుగు వెయ్యాలి. అప్పుడు బాబా వారి కోసం 100 రెట్లు సహాయం చేస్తారు. మనం ధైర్యమే ఉంచుకోలేదు. మీరు ఆలోచించారనుకోండి బాబా అంతా చేస్తాడు అంటే జరగదు. ఈ అటెన్షన్ గుర్తుంచుకోవాలి. దీంతో మనం మంచి అభ్యాసం మొదలు పెడదాము. గుర్తుంచుకోండి, నేను స్వరాజ్యాధికారిని. ఒక మంచి దృశ్యాన్ని మనం ఎమర్జ్ చేసుకుందాం. నేను ఆత్మను, రాజుని. మనసు బుద్ధి ఈ రెండు నా పిల్లలు నా సన్ముఖంగా ఉన్నాయి. నేను రాజుని, మనసు బుద్ధి మంత్రి అనుకోండి, ముఖ్యమంత్రిగా భావించండి. ఇద్దరు నా సన్ముఖంగా ఉన్నారు. నేను యజమానిని. మనసుతో మీరు మాట్లాడండి. హే నా మనసు, నువ్వు రోజంతా ఎక్కడ భ్రమిస్తున్నావు? ప్రతి ఒక్కరూ మీ విషయాలతో మాట్లాడండి. ఎక్కడ భ్రమిస్తున్నావు? అక్కడికి వెళ్ళటంతో నీకేం దొరికింది? నువ్వు జన్మలు భ్రమిస్తూనే వచ్చావు, అన్నీ పోగొట్టుకున్నావు. ఇప్పుడు తిరిగి ఏకాగ్రం కమ్మని చెప్పండి. స్థిరంగా ఉండు. నీవు నా గుడ్ ఫ్రెండ్వి. నీవే నా సత్యమైన సహవాసివి. ఇప్పుడు మీరే నన్ను పావనంగా చెయ్యాలి. మీరు సహయోగాన్ని ఇవ్వాలి. మీరిప్పుడు దివ్యంగా కావాలి. దివ్యంగా కావటం కోసం రెడీ అవ్వండి. మీలో ఇప్పుడు మహాన్ ఆలోచనలు నింపేనుంది. చిన్న చిన్న ఆలోచనలను త్యాగం చెయ్యండి. కాబట్టి నేను యజమానిని, మనసు మంత్రి. ఏ డైరెక్షన్ ఇస్తే అది స్వీకరిస్తుంది. తప్పకుండా మనసు వింటుంది. మనం ఏది చెప్తే అదే వింటుంది. ఆజ్ఞాపించటం మన పని. మనదా లేక మనసుదా? చెప్పండి. మనదే. మనం ఏది డైరెక్షన్ ఇస్తే మనసు వింటుంది. హే మనసు, కోరికల వెనక ప్రాకులాడవద్దు. తప్పకుండా వినాలనేం లేదు, కానీ వింటుంది. ఫస్ట్ రోజు కొంచెం వింటుంది. మీకు షుగర్ ఉంది, జిలేబీ తినాలనే కోరిక కలగచ్చు. ఏం చేస్తారు? తినేస్తారా? ఈరోజుటి ఘటన జ్ఞాన సరోవర్లో ఒక ఆయన కలిశారు. షుగర్ ఉంది ఆయనకి. ఈరోజు గులాబ్ జామ్ తయారైంది, 2 తినాలి అనుకున్నాను. ఆయన షుగర్ 400-450 వరకు ఉంటుంది. ఒకవేళ మనసుకి మీరు ఆజ్ఞాపించారనుకోండి, లేదు నేను తినకూడదు, ఇది జిహ్వ చాపల్యం,
ఈ నాలుకతో మాట్లాడండి. గులాబ్ జామ్ గురించి ఆలోచించండి. కడుపులో నుంచి గొంతులోకి వెళ్ళింది, నెమ్మది నెమ్మదిగా టేస్ట్ అయితే ఉండొచ్చు. మీరు చాలా మసాలా అంతా వేసింది తింటారు, నాలుక చాలా టేస్ట్గా అనిపించవచ్చు. మాట్లాడుకోండి, మీ నాలుకతో మాట్లాడండి. హే మనసు, ఈ వస్తువులన్నీ తిని నువ్వు శరీరాన్ని ఎందుకు అనారోగ్యం చేసుకుంటావు? మీరు ఇలా చెప్తే చూడండి, మనసు మీరు చెప్పినట్టు తప్పకుండా వింటుంది. అభ్యాసం చెయ్యండి. ఇది ప్రతి ఒక్కరూ విశ్వసించండి. మనసు తప్పకుండా మీరు చెప్పింది వింటుంది. మీకేదైనా అనారోగ్యం ఉంది, వ్యాకులత ఉంది, నెగిటివ్ ఆలోచన నడుస్తుండొచ్చు. అయ్యో నేను చచ్చిపోతానేమో, నా తర్వాత నా పిల్లలకి ఏమవుతుందో, ఇలాంటి ఆలోచన మనిషికి నడుస్తుంది. కాబట్టి మనసుకు చెప్పండి, నువ్వేం ఆలోచిస్తున్నావు? బాబా బాధ్యత ఉన్నారు, మీ పరివారముల గురించి బాబా బాధ్యత ఉన్నారు. నీకు అనారోగ్యం ఉంటే తప్పకుండా తగ్గుద్ది. మీరు సంతోషంగా ఉంటే శారీరక రోగం కూడా తగ్గుతుంది. చాలా సంతోషంలో ఉండు, మనసు ఉన్నతమైన ఆలోచనలో ఉండు. నువ్వు మంచి గుడ్ ఫ్రెండ్వి అనుకోండి. మనసు ఏమైపోతుంది? చెప్పిన మాట వింటుంది. మనసు పరిగెత్తుతూ ఉంటుంది అనుకోండి వికారాల వైపు. మాట్లాడండి, ముఖ్యంగా కామ వికారం గురించి ఆలోచన. మనస్సుతో మాట్లాడండి. హే మనసు, నువ్వు జన్మ జన్మలు విషయ వికారాలని అనుభవించావు, నీకేం దొరికింది? నల్లగా అయిపోయావు, తమో ప్రధానంగా అయిపోయావు, దుఃఖి అశాంతిగా అయిపోయావు. అందుట్లో మీకు ఆనందం అనిపించవచ్చు, కానీ అదంతా విషము. అది విషం లాంటిది. కాబట్టి ఈ విషయాన్ని వదిలి అమృతాన్ని సేవించు. భగవంతుడు చెప్పింది విను. భగవంతుడు చెప్తున్నారు, మీరు ఒకప్పుడు పవిత్రమైన దేవతలు, మళ్ళీ తిరిగి పవిత్రంగా కావాలి. ఇలా భగవంతుడి మాటలు వినండి. అలా మనసుకి నచ్చ చెప్పండి. నెమ్మది నెమ్మదిగా సంకల్పాలతో ముక్తులవుతారు. ఈ విధంగా స్వయానికి స్వయం మనస్సుతో మాట్లాడండి. మనసుకి వ్యర్థం పట్ల రుచి ఉంటుందనుకోండి, మనస్సుతో మాట్లాడండి. హే మనసు, వ్యర్థంలో అయితే మొత్తం ప్రపంచం మునిగే ఉంది. కాబట్టి మీరిప్పుడు వ్యర్థం వైపు వెళ్ళేది లేదు. ఏ వ్యర్థమైతే మీరు వినటంలో ఆనందం అనిపిస్తుందో ఆ రసంలో క్షణికమైనది. అది రసాలు మన ప్రాప్తిని క్షీణింపచేస్తాయి. దీంట్లో ఏమీ సుఖం లేదు. దీంతో ముక్తులుగా కావాలి. సమయం యొక్క మహత్వాన్ని గుర్తించండి. ఇలా మనసుకి అనేక రకాలుగా నచ్చ చెప్తూ ఉండాలి. ఎందుకంటే బాబా చెప్పే విషయాల్ని గుర్తు చేసుకోండి. బాబా అంటారు కదా, మీ ఒక్కొక్క సంకల్పము చాలా ఉన్నతమైంది, మీ ఒక్కొక్క సెకండ్ అమూల్యమైనది. మీ లోపల మహాన్ సంకల్పాలను రచించాలి. మీరు శివబాబా కార్యంలో శ్రేష్ఠ సంకల్పాలు చేస్తూ శ్రేష్టమైన వైబ్రేషన్స్ని క్రియేట్ చేసుకోవాలి. అర్థమైంది కదా మనసుతో ఎలా మాట్లాడాలో? ఒకవేళ ఎవరిలో అయినా కోపం వచ్చిందనుకోండి, కోపం కూడా మనసుని భ్రమింప చేస్తుంది. మాట్లాడండి, హే నా మనసు, నేను ఒక శాంత స్వరూపాన్ని, మీరు శాంతి స్వరూపమైన ఆత్మకు మీరు మనస్సు మీరు. కాబట్టి మీరెందుకు అశాంతిలో అవుతారు? కాబట్టి మీరు క్రోధాగ్నిలో రగిలిపోవద్దు. ఎవరి పట్ల ఈర్ష్య, ద్వేషము, వైరభావము, అసహ్యం ఉండకూడదు. మీరు చాలా మంచివారు. మీరు ఒక మహాయోగి యొక్క మనస్సు. మీరు ఇక ఎవరి మనస్సు అంటే భగవంతుడు మిమ్మల్ని ప్రేమించారు. కాబట్టి ఆ ప్రేమలో మునిగిపోదాము. ఇలా మనస్సుతో మాట్లాడాలి. ఇలా చాలా విధానాలున్నాయి. మనస్సుని జయించాలి. మనస్సు పైన చింతన నడుస్తుంది. అప్పుడు ఇతరుల గురించి చింతన చేస్తుండొచ్చు, అవగుణాలు చూడొచ్చు. ప్రతి చోట మనసు బరువు అయిపోయిందనుకోండి, తప్పకుండా వ్యర్థం పెరుగుతుంది. నెమ్మది నెమ్మదిగా సమాప్తం అయిపోతుంది శక్తి. ఇంకా లాస్ట్కి ఏమనుకుంటారు? నాతో జరగట్లేదు, నేను చెయ్యలేను, వదిలేస్తే అయిపోద్ది అనుకుంటారు. కాబట్టి నిరంతర సాధన చెయ్యాలి ప్రతి ఒక్కరూ మనసుని జయించటం కోసం. దీని అర్థము అది కాదు, మనసు ఏమీ ఆలోచించదు అనుకోకండి. మనసుని జయించటానికి ఇంకొక విధి చెప్పారు.
దీని గురించి అయితే చాలాసార్లు నేను చర్చించాను. మనసు సంకల్పాల శక్తి. ఇది నేను చాలా మందికి చెప్పాను. చాలా మంది అర్థం చేసుకుంటున్నారు, కొందరు అర్థం చేసుకోవట్లేదు. ఈరోజు ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, మనసు సంకల్పాల శక్తి. మనసుకి మనమన్నా సంకల్పాలు ఇవ్వాలి, లేక అదన్నా సంకల్పం చెయ్యాలి. ఒకవేళ మనం సంకల్పాలు ఇవ్వకుంటే దాని ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతుంది. మనం చేశాము అంటే అది మనకి కళ్ళెంలాగా అవుతుంది. మనసు మన కళ్ళెంలో ఉంటుంది. కాబట్టి ఎవరైతే యోగీలు, జ్ఞాని ఆత్మలు ఉంటారో వారు మన మనసుకి శ్రేష్ఠ సంకల్పాలు ఇవ్వటం తెలుసుకుంటే తప్పకుండా మనసు వారి చెప్పినటువంటి విధంగా నడుస్తుంది. నెమ్మది నెమ్మదిగా మనసు ఆనందంలో ఉంటుంది, భ్రమించటం సమాప్తమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, నేను మాస్టర్ రచయితను, సంకల్పాలకు రచయితను. సంకల్పాలను రచించే వారిమి, సంకల్పాలకి వశమయ్యే వాళ్ళం కాదు మనం. కానీ ప్రతి ఒక్కరూ స్వయానికి స్వయం మాట్లాడుకోండి. మనసు చాలా శక్తిశాలి వస్తువు. శక్తుల యొక్క నివాసం మనసులో ఉంటుంది. మనం కూడా అంటాం కదా, బాబా నుండి శక్తిని పొందుతాము. మన వద్ద మనసు, బుద్ధి 2 శక్తులు ఉన్నాయి. శక్తులు వచ్చేది మనసులో, బుద్ధిలో కూడా వస్తాయి, కానీ శక్తులు ఉండేది మనసులో. అందుకనే మనోబలం అన్నారు. మానసిక శక్తి, సైలెన్స్ పవర్. బుద్ధిలో ఉండేది ధారణలు, బుద్ధిలో వివేకం, జ్ఞానము. బుద్ధిని జ్ఞానంతో సంపన్నంగా చేసుకోవాలి, పవిత్రతా శక్తితో సంపన్నంగా చేసుకోవాలి, వరదానాలను బుద్ధిలో నింపుకోవాలి, మనసుని శక్తివంతంగా మార్చుకోవాలి. కాబట్టి ఈ 2 ఫుల్గా ఉండాలి. బాబా ఇంకొక విషయం కూడా చెప్పారు, సంపన్నంగా కావాలి. సంపన్నంగా కావటం అంటే పూర్తిగా పర్ఫెక్ట్నెస్, సర్వ ఖజానాలతో సంపన్నత. ఏ వస్తువైతే నిండుగా ఉంటుందో, ఎలా ఉంటుందది? కదలదు. నిండుగా ఉన్న వస్తువు కదా, వెలితిగా ఉంటే కదులుతూ ఉంటుంది. కొందరు మాతలు బిందెల్లో నీళ్లు నింపుకొని వెళ్తారనుకోండి, నింపుకొని తీసుకెళ్తూ ఉంటే తీసుకెళ్లేలోపు సగం నీళ్లు కారిపోతాయి. చిన్నప్పుడు బావి దగ్గర నుంచి నీళ్లు తీసుకొచ్చేవాళ్ళం. మాకు కూడా చిన్న చిన్న కుండల్లాంటివి ఇచ్చేవారు. బావిలో నీరు చాలా టేస్ట్ ఉంటాయి, రియల్ మినరల్ వాటర్ లాగుంటాయి. ఈ రోజుల్లో మినరల్ వాటర్ అనుకుంటున్నారు. ఇప్పటికి కూడా పాండవ భవన్లో బావిలో నీరు చాలా తీయగా ఉంటాయి. మీకు ఎక్కడి నుంచి డబ్బు వస్తుంది అంటే బాబా నవ్వుతూ చెప్పేవారు, మా దగ్గర బావి ఉంది, దాని నుండి వస్తాయి అని. ఎందుకంటే ఇక్కడ బావి ఉంది కదా, అదే నీరు అందరూ తాగుతారు పాండవ భవనంలో కూడా. ఎవరి కుండైతే నిండుగా ఉంటుందో అవి కదలవు. ఒకవేళ వెలితిగా ఉందనుకోండి కదులుతూ ఉంటాయి. కదులుతున్నాయి అంటే ఏమవుతుంది? ఖాళీగా ఉన్నట్లు, వెలితి ఉన్నట్లు. కొందరు చాలా మంది తన మహిమ చాలా చెప్పుకుంటారు, మాట్లాడటం కూడా ఎక్కువ మాట్లాడతారు. కొందరు తన మహిమ యొక్క పాటలు కూడా పాడతారు. వాహరే నేను అనుకుంటారు, వాహరే బాబా అనరు, వాహరే మై అనుకుంటారు. బాబా కూడా చెప్తారు, కానీ వాళ్ళ అహంకారంలో వచ్చి ఇంకొక రకంగా చెప్పుకుంటారు. ఇది కూడా ఒక రకంగా విచలితమైనట్టు. ఫుల్ ఉన్నారు అంటే శాంతిగా ఉన్నట్లు. పూర్తిగా ఉంటే అది కదలదు కదా. జ్ఞానం ఉంటుంది అనుకోండి, ఇతరులకు ఇవ్వగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి, జ్ఞానం ద్వారా విశేషంగా స్వయాన్ని సంపన్నంగా చేసుకోవాలి. అన్నయ్య ఎన్ని రకాలుగా చెప్పారో, మనసుని ఏ వికారం వచ్చినప్పుడు దాన్ని ఎలా చింతన చేస్తూ మనసుని మనం పరివర్తన చేసుకోవాలి అనేది చాలా మంచి చింతనతో మనసు జయించాలి అని చెప్పారు. కాబట్టి ఆ విధంగా మనం చింతన చేస్తూ మనసు పైన పూర్తి యజమానిగా అవుదాము. ఈ జనవరి నెల ఇంకా మిగిలిన కొద్ది రోజులు ఉన్నాయి. ఈ కొద్ది రోజుల్లోనైనా మనం మనసుని పైన ఏకాగ్రం చేసి మనం ఒక దృశ్యాన్ని, మన భవిష్యత్తు లక్ష్యాన్ని ఎమర్జ్ చేసుకుంటూ ఆ విధంగా తయారవటానికి ప్రయత్నం చేద్దాము. ఓం శాంతి.
तेरा प्रभु धन्यवाद तेरा, धन्यवाद तेरा प्रभु धन्यवाद तेरा, धन्यवाद 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 तेरा, धन्यवाद 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 तेरा। था पर खुद से अनजान थे, आत्मज्ञान पाके हुए दूर देह भान से। ज्ञान तो बहुत था पर खुद से अनजान थे, आत्मज्ञान पाके हुए दूर देह भान से। सद्गुणों से कर दिया है श्रृंगार मेरा, सद्गुणों से कर दिया है श्रृंगार मेरा। धन्यवाद तेरा प्रभु धन्यवाद तेरा, धन्यवाद तेरा प्रभु धन्यवाद तेरा। शक्ति से हम तो निडर हो गए, पवित्रता का बल मिला हम तो अमर हो गए। सत्यता की शक्ति से हम तो निडर हो गए, पवित्रता का बल मिला हम तो अमर हो गए। पग पग पर देते हो प्रभु साथ मेरा, पग पग पर देते हो प्रभु साथ मेरा। धन्यवाद तेरा प्रभु धन्यवाद तेरा, धन्यवाद तेरा प्रभु धन्यवाद तेरा। प्रीत है तेरी उदारता का अधरों पे गीत है। नीत मेरे तुमसे ही पाई प्रभु प्रीत है, तेरी उदारता का अधरों पे गीत है। सांसों के सरगम से आभार तेरा, सांसों के सरगम से आभार तेरा। धन्यवाद तेरा प्रभु धन्यवाद